పార్వతీపురం మన్యం రొడ్డువలస వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ నుంచి జైపూర్ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. ఆంధ్ర ఒడిశా ఘాట్ రోడ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంజన్ లో పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం అండి మాది. ఇలా జైపూర్ వెళ్ళడానికి బస్సు ఎక్కానండి. సాలూరులో బస్సు ఎక్కానండి. సాలూరులో బస్సు ఎక్కి ఇలాగ ఈ సాలూరు ఘాటి ఎక్కింది. చిన్న పొగలాగా వచ్చింది. కండక్టర్ను డ్రైవర్ దిగిపోండి. దిగిపోయిన తర్వాత అందరము దిగిపోయామండి. దిగిపోయిన తర్వాత మొత్తం కాలిపోయిందండి బస్సు. ఎవరికేం అవ్వలేదండి. ఆ దేవుడి దయ వల్ల. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం అండి. మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం, ఏదైతే బస్సు పూర్తిగా కూడా కాలిపోయింది. బస్సు సంబంధించి విజువల్స్ కూడా మన స్క్రీన్ లో చూస్తున్నాం. అసలు దీనికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం మా ప్రతినిధి రాజు ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ రాజు. విజువల్స్ లో మనకు క్లియర్ గా కనిపిస్తోంది ఆర్టీసీ బస్సు పూర్తిగా కాలిపోయినటువంటి దృశ్యాలు. ఇది విశాఖ నుంచి జైపూర్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఈ విధంగా మంటల్లో కాలిపోవడానికి కారణాలు ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి పాచిపెంట ఏజెన్సీలో ఈ రోజు తెల్లవారుజామున అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి తెల్లవారుజామున బయలుదేరినటువంటి బస్సు జైపూర్ వెళ్తుంది. ప్రస్తుతం ఏదైతే సాలూరు దాటిన తర్వాత పాచిపెంట నుంచి కూడా జైపూర్ ఘాట్ అయితే మొదలవుతుంది. ఆ ఘాట్ ఎక్కుతున్న సమయంలోనే బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో డ్రైవర్ అయితే దాన్ని గమనించి వెంటనే బస్సును అయితే పక్కకు తీసి ఆపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కూడా నిద్రావస్థలో ఉన్నప్పటికీ కూడా ఈ డ్రైవర్ అప్రమత్తతో అయితే వాళ్ళందరూ కూడా హుటాహుటిన బస్సును దిగి అయితే దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటికే బస్సు అయితే వెనక నుంచి అయితే మంటలు ప్రారంభమయ్యి ఒక్కసారిగా మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఇందులో ప్రత్యేకంగా డ్రైవర్ అప్రమత్తత వల్ల ఈ ప్రమాదం అంటే భారీ ప్రాణ నష్టం జరగకుండా కూడా నివారించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అప్పటికే సాలూరు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సాలూరు నుంచి వచ్చినటువంటి ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పుడు అప్పటికే బస్సు అయితే పూర్తిగా దగ్ధమైన మనం విజువల్ లో కూడా మనం చూసుకోవచ్చు. బస్సు పూర్తిగా కూడా మంటల్లో కాలిపోతున్న పరిస్థితి చూస్తున్నాం. మంటలు కూడా ఎగసిపడుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే వరుసగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రమాదాల నేపథ్యంలో తాజాగా ఈ పాచిపెంట మండలంలో చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి కూడా ప్రయాణికులు మరింత భయాందోళనకి గురయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది విశాఖపట్నం నుంచి జైపూర్ వరకు అంటే దాదాపు 200 కిలోమీటర్లు అయితే ఏకదబ్బిగిన అది ప్రయాణించాల్సి ఉంటుంది. మధ్యలో దాదాపు 100 కిలోమీటర్ల వరకు కూడా ఘాట్ రోడ్డే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇది ఇంజిన్ మీద ఒత్తిడి ఎక్కువగా పెరగడంతో పాటు ఇంజిన్ లో వేడి కూడా ఎక్కువై ఈ మంటలు అయితే వ్యాపించి ఉండొచ్చు అని చెప్పి ప్రాథమిక అంచనాకు అయితే రావడం జరిగింది. తరచూ కూడా ఇలాంటి బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బస్సు ఫిట్ గా ఉన్నాయా లేదా అనే దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి తక్షణమే కనిపిస్తుంది. అధికారులు కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి ప్రయాణికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రస్తుతం ఏదైతే పాచిపెంట మండలంలో ప్రమాదం అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కేవలం బస్సు దగ్ధం అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు ఆశ. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.